వెల్కమ్ టు ఫుడ్ చౌరస్తా. ప్రతిరోజు లెవ్వగానే బ్రేక్ఫాస్ట్ రొటీన్ గా ఇడ్లీ వడ దోశ ఇలా కాకుండా మన తెలంగాణ స్టైల్లో నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఉంటే మస్తు ఉంటుందిలే. గట్లాంటి ప్లేస్ కే పట్టుకొచ్చిన ఈ రోజు. ఇక్కడ వచ్చేసి బోటి విత్ రోటీ, బేజా ఫ్రై, గుర్దా అండ్ కీమా రోటీ మస్తు ఉంటదంట. అది కూడా మన బడ్జెట్ లో. తగ్గిద్దామా రండి. ఇదే అండి రెస్టారెంట్. అయితే ఇక్కడ ఓన్లీ నాన్ వెజ్ బ్రేక్ఫాస్టే కాదు, బిర్యానీ అండ్ కబాబ్స్ కూడా చాలా ఉన్నాయంట. బట్ ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ లవర్స్ కోసం నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ని చూపిస్తున్నాను. కిచెన్ అయితే ఇదే అండి. నేను చెప్పానే మన నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఇక్కడే ప్రిపేర్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ కి. ఇప్పుడైతే బోటీ చేస్తున్నారు. ఐటమ్స్ నా ముందు ఉన్నాయి. ఇవి వచ్చేసి కీమా అండ్ నా ఫేవరెట్ బోటి అండ్ ఇది వచ్చేసి గుడ్డా అన్నమాట, గుడ్డా కర్రీ. చాలా మంది దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. అంటే నేను క్వాంటిటీ చాలా తక్కువనే. జనరల్ గా అయితే ఇది ప్లేట్ నిండా వస్తుంది. కాస్ట్ వచ్చేసి ఏ బ్రేక్ఫాస్ట్ అయినా 150 రూపీస్ అండి, విత్ రోటీతో సహా. రోటీ అండి, విత్ రోటీతో సహా వీళ్ళు ఇస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి నేను కీమా తింటున్నా. కీమా క్వాంటిటీ ఎక్కువనే ఉంటుంది. నేను ఏంటంటే వేస్ట్ అయ్యేది ఇన్ని ఐటమ్స్ కదా అని కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. టేస్ట్ చేద్దాం వేడి వేడిగా. యాక్చువల్లీ నాన్ వెజ్ అంటే స్పైస్ ఉంటేనే ఆ టేస్ట్ అన్నమాట. మన తెలంగాణ స్టైల్లో ఆ స్పైస్ ని టచ్ చేస్తూ చేశారు. సూపర్ గా ఉందన్నమాట. కీమా మాత్రం అంటే 150 వర్త్ అనొచ్చు. ఇంకా కొంచెం స్పైస్ కూడా వేసుకోవచ్చు కావాలనుకునే వాళ్ళకి. అంటే వాళ్ళు కస్టమర్ ఎట్లా కావాలంటే అట్లా మేక్ చేసిస్తారు. అండ్ ఇది వచ్చేసి బోటి. అండ్ మనకు అసలు తెలంగాణ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది బోటి అన్నమాట నాన్ వెజ్ లో. నాకు కీమా కంటే బోటి చాలా బాగుందండి. అంటే కీమా కూడా బాగుంది, బట్ డామినేట్ చేసింది కీమాని. సూపర్ గా ఉందండి బోటి అయితే. అంటే బోటి కొన్ని చోట్ల తినలేము, వండితే ఆ స్మెల్ వస్తుంది అండ్ ఆ ఫ్లేవర్స్ బాగోవు. అది కుదిరితేనే బాగుంటుంది బోటి, లేదంటే మన పొట్ట ఖరాబ్ అన్నమాట. అంటే వాటర్ వాటర్ గా లేకుండా కొంచెం ఫ్రై లాగా ఉంది, బాగుందండి. చూడండి ఈ స్కిన్ ఇది ఉంటుంది చూడండి, ఇది కూడా నీట్ గానే క్లీన్ చేయాలి, లేకపోతే దాంతో స్మెల్ అంతా వచ్చి అంత కర్రీ అంతా ఇదైపోతుంది, టేస్ట్ ఉండదు. ఇదంతా నీట్ గా క్లీన్ చేసి చేశారు, బాగుంది. అండ్ నెక్స్ట్ గుడ్డా. సీరియస్లీ నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా, నాకు తెలియదు అసలు. ఫస్ట్ టైం అన్నమాట. ఇది మెత్తగా ఉంది, నేను గట్టిగా ఉంటదేమో అనుకున్నా. చాలా స్మూత్ గా మెత్తగా ఉంది. డిఫరెంట్ టేస్ట్, బాగుందండి. సీరియస్లీ నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నా. అంటే ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే నచ్చుతుంది. అండ్ బేజా కూడా ఉంటుంది. బేజా దొరకలేదు అని చెప్పాను కదండి, అందుకే బేజా నేను టేస్ట్ చేయలేదు. కావాలనుకునే వాళ్ళకి అప్పటిదప్పుడు ఫ్రెష్ గా వాళ్ళు షాప్ లో నుంచి తెప్పించి చేస్తారంట. నేను ఇంకా అంటే అంత టైం లేదని చెప్పేసి నేను ఈ 3 ఐటమ్స్ ని ట్రై చేశాను. అల్టిమేట్ అండి. వీటితో పాటు బిర్యానీస్ అండ్ చైనీస్ అండ్ కబాబ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకైతే ఈ బడ్జెట్ లో వర్త్ అనిపించిందండి. 150 రూపీస్
అండ్ ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కి కూడా బాగుంటుంది, నైట్ డిన్నర్ కూడా. ఏ ఐటమ్ తీసుకున్నా ఒక సింగిల్ పర్సన్ సరిపోయేటట్టు క్వాంటిటీ వస్తుంది. 150 విత్ రోటీతో, విత్ రోటీ. తందూరి అంటే తందూరి రోటీ, నార్మల్ పుల్కా అంటే పుల్కా. సో బోటి ఒక్కటి ఇంట్లో చేపిస్తాను, మిగతాదంతా వీళ్ళు ఇక్కడనే చేస్తారు. సండే రోజు ఒక్కటి వచ్చేసి ఇంత ఆల్మోస్ట్ ఒక 10,000 వరకు సేల్ చేస్తాం, 8 to 10,000. ఇప్పుడు మన మటన్ షాప్ లో ఒక బ్రెయిన్ 100 రూపీస్ ఉంది, ఒక సింగిల్ బ్రెయిన్ కాస్ట్. మా దగ్గర బ్రెయిన్ ఒక సింగిల్ కాస్ట్ లో ఒక క్వాంటిటీలో బ్రెయిన్ ఒకటి వస్తుంది 150 విత్ రోటీ అండ్ నో పామ్ ఆయిల్. ఎందుకంటే హైదరాబాద్ ఏరియాలో నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా రేర్, అందరు పెట్టారు. సో నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్. ఇంకోటి ఐటమ్స్ కూడా నో ఫ్రోజన్ ఐటమ్స్. డైలీ ఎంత అవసరమో అంతనే మేము తెచ్చుకుంటాం, అంతనే చేస్తాం. డేజా కూడా మేము ఆర్డర్ ప్రకారమే చేస్తాం. పక్కనే మటన్ షాప్ ఉంటుంది, ఆయనకు చెప్తే అప్పటికప్పుడు ఇస్తుంది. మా దగ్గర బ్రేక్ఫాస్టే కాకుండా ఇండియన్, చైనీస్, తందూరి ఈ ఐటమ్స్ కూడా ఉంటది. బిర్యానీ ఉంటది, ఫ్రై, స్పెషల్ బిర్యానీ, కీమా బిర్యానీ, మటన్ ఐటమ్స్ ఉంటాయి, మటన్ రోగన్ జ్యూస్, అట్లాంటి చైనీస్ ఉంటది. అథెంటిక్ చైనీస్ షెఫ్ మా దగ్గర. ఒక అథెంటిక్ షెఫ్ ఉన్నాడు, ఒక ఇండియన్ షెఫ్ ఉన్నాడు. వీళ్ళిద్దరి ద్వారా కంప్లీట్ 4 మెంబర్ స్టాఫ్ తో నేను రన్ చేస్తాను. నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే ది బెస్ట్ ఆప్షన్ అన్నమాట, ట్రై చేయొచ్చు. ఇక్కడే అండి మన సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి ఆగ్రా స్వీట్స్ పక్కకే ఉంటుంది. ఇది వచ్చేసి ఓక్స్ క్లౌడ్ కిచెన్. చూసారు కదా ఫుడ్ చౌరస్తాలో నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ హిట్ చేయండి. బోటీ లవర్స్ కంపల్సరీ కామెంట్ చేయండి. బోటీకి అయితే నేను 10 కి అవుట్ ఆఫ్ 10 ఇస్తాను. నేను అంత టేస్ట్ గా ఉంది. ఒకవేళ తినాలనుకుంటే వచ్చి ట్రై చేయండి. Until then, this is Veeru signing out.